కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి భయం వేస్తుంది కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి బిల్డర్లంతా కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఈ కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్ననే భూభారత్ తీసుకొచ్చినాం, ధరణి పేరు మీద ఆనాడు ప్రభుత్వ భూములు లక్షల ఎకరాలు బిల్డర్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా భూమి ఎక్కించుకొని దాని మీద రియల్ ఎస్టేట్ చేశారు కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బిల్డర్ అంతా చేస్తున్నట్టుగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వారే ఇంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంటే 15 days బ్యాక్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా వారే చెప్పారు. ఏం చెప్పారంటే దుబ్బాకను 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దుబ్బాకను మంచిగా నేను అడిగినటువంటి పనులు చేస్తాను, డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చాడు. కానీ మరి ఇప్పుడు ఎక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిల్డర్ అంతా కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, కేసీఆర్ గారికి వారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి కితాబ్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు మన్ననలు పొందడం కోసం మాత్రమే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా కనపడతా ఉంది. అదే కాకుండా వారు గజ్వెల్కు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, వారితోటి కేసీఆర్ గారు మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భూభారతిని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ భూములు గుంజుకున్నటువంటి వ్యక్తుల యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో, ఈ బండారం బయటపడుతుంది కాబట్టే ఎక్కడ మేము తీసుకున్నటువంటి భూములు ప్రభుత్వానికి ఇవ్వబడుతుందో లేకపోతే పేదవర్గాలకు ఇవ్వబడుతుందని చెప్పేసి ప్రధానంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.